జ్ఞాని రెండు చోట్ల మౌనంగా ఉంటాడు. తనకన్నా ఎక్కువ తెలిసిన వారి ముందు నేర్చుకోవటానికి, అర్థం చేసుకోలేని మూర్ఖుడు ముందు వాదించకుండా ఉండటానికి మౌనంగా ఉంటాడు. అనవసరమైన వాదనలకు జ్ఞాని దూరంగా ఉంటాడు. ప్రతి వాదన గెలవాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడేవాణ్ణే జ్ఞాని అంటారు. వివేకం కలిగిన వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే అది బలహీనత కాదు, శక్తి, అవగాహన. జ్ఞాని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలరు. అజ్ఞాని కోపానికి ఎప్పుడూ బానిసే. జ్ఞాని ముందు విని తర్వాత స్పందిస్తాడు. అజ్ఞాని వినకుండానే రెస్పాండ్ అవుతూ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. జ్ఞానికి నేర్చుకోవాలనే తపన, అజ్ఞానికి నాకన్నీ తెలుసు అనే అహం. జ్ఞానికి ఇప్పుడు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటాడు. అజ్ఞాని తాత్కాలిక సుఖానికి అలవాటు పడి ఆనందపడుతూ ఉంటాడు. నోరుంది కదా అని ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా వాగే వాళ్ళను మూర్ఖులంటారు, అజ్ఞాని అంటారు.